వెంటనే బీసీ హాస్టల్ వెంటనే బీసీ హాస్టల్ వెంటనే బీసీ హాస్టల్ వెంటనే మా మండలానికి బీసీ హాస్టల్ వెంటనే మహాముత్తారం మండలానికి బీసీ హాస్టల్ వెంటనే మహాముత్తారానికి బీసీ హాస్టల్ వెంటనే. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మహాముత్తారం మండల కేంద్రంలోని మహాముత్తారానికి సంబంధించిన మా మండలానికి సంబంధించిన బీసీ హాస్టల్ దగ్గర మేము మహాముత్తారం మండల బీజేపీ నాయకులం ఉండడం జరిగింది. ఈ బీసీ హాస్టల్ను మొన్న అర్ధరాత్రి అత్యవసరంగా ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఈ హాస్టల్ను కాటారం మండల కేంద్రానికి తరలించడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము అడుగుతూ ఉన్నాం. అంటే మహాముత్తార మండలంలో విద్యా వ్యవస్థ ముందుకు పోవద్దా అని చెప్పి ఆలోచన అధికార పార్టీకి ఉన్నదా అని చెప్పి మా యొక్క ఆలోచన ఉన్నది. అంటే మేము ఇంకెంత వెనకబడాలి మీకు అధికార పార్టీకి, మేము ఇంకా ఎంత వెనక పోవాలి మహాముత్తారం మండలంలో మాకు చెప్పాలి. ఇంకెంత దిగజారుడు పరిస్థితి పోవాలి మేము మహాముత్తారం మండలంలో. చదువు అనేది మా దరిదాపులోకి రావద్దా మీకు? అసలు మా భవిష్యత్ అనేది అంధకారంలోకి పోవాలా మీకు? మా పిల్లలు దగ్గర ఉన్న వ్యవస్థలో ఈ హాస్టల్లో ఇట్లాంటి దాంట్లో మేము మొత్తానికి చదువుకోవద్దా మీకు? మేము మొత్తానికి చదువులు అనేది రావద్దా మాకు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. నిన్న చాలా నవ్వొచ్చే విషయం నాకు జరిగింది. నిన్న ఇక్కడికి కొంతమంది బీఆర్ఎస్ మిత్రులు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని చూసి నాకు చాలా నవ్వొచ్చింది. ఎందుకంటే కొంచెమైనా మీకు కూడా బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా మీరు కూడా ఆలోచన కొంచెమైనా సిగ్గనిపించాలని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బీసీ బిడ్డ ఎమ్మెల్యే అయితే ఓడ్చుకుంటలేడని చెప్పి మీ నాయకుడు చెప్తాడు. బీసీ బిడ్డ అధికారం కోసమేమో అక్కడ తాపత్రయపడతాడు, కానీ ఇక్కడ బీసీ హాస్టల్ కోసం మాత్రం ఒక్కరోజు కూడా ఆయన కొట్లాడింది లేదు, వాళ్ళ ప్రభుత్వంలో మాట్లాడింది లేదు, ఇక్కడ తీసుకొచ్చింది లేదు. బీసీ బిడ్డకేమో ఎమ్మెల్యే కావాలి, జడ్పీ చైర్పర్సన్ కావాలి, 10 సంవత్సరాలు అధికారాలు ఉంటే 10 సంవత్సరాలు ఆయన పదవులు అనుభవించాలి. కానీ మరి ఇదే బీసీ బిడ్డలో సంబంధించిన ఈ హాస్టల్ మాత్రం ఒక్కరోజు కూడా పట్టించుకోవాలి. ఏ ముఖం పెట్టుకొని వచ్చిరా మీరు? ఏ ముఖం పెట్టుకొని వచ్చింది బీసీ హాస్టల్కు? బీఆర్ఎస్ నాయకులారా, నేను ఇవాళ బీజేపీ పార్టీ నుంచి నేను అడుగుతా ఉన్నా. ముఖం అనిపిస్తుందా మీకు కొంచెమైనా? ఏ ముఖం పెట్టుకొని వచ్చిరు? 10 సంవత్సరాలు మీరే కదా ఉన్నది. ఏం చేసిండు మీ బీసీ నాయకుడు? ఏమన్నంటే బడుగు బలహీన వర్గాలు, అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ బుక్ పట్టుకొని పెద్ద మొగలు లెక్కనత్తాడు. బీసీ హాస్టల్ ఇవాళ పోయింది. నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, గడ్డి వికినావు నువ్వు. ఈ బీసీ హాస్టల్ నీ నిర్మాణం చేయలే కదా మీ ప్రభుత్వ హయాంలో, మీకు చేతగాలేదా అని చెప్పి మీకు కొంచెమైనా సిగ్గనిపించాలి ఈ మహాముత్తారం మండల బీఆర్ఎస్ నాయకులకు అని చెప్పి ఇవాళ నేను అదే విధంగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక మరొక విషయానికి వస్తే, ఒకే కుటుంబం 45 సంవత్సరాలు 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించాలి, 40 సంవత్సరాలు ఒకే కుటుంబం ఈ మంత్రి నియోజకవర్గాన్ని పరిపాలించాలి. వాళ్ళ కొడుకులు 2 ఎకరాలతోని 2 ఎకరాల ఆస్తితోని మొదలైన అతని ప్రస్తావన, అతని కొడుకులేమో అమెరికాలలో చదివి డైరెక్ట్ వచ్చి ఎమ్మెల్యే సీట్లో కూర్చోవాలి. మా మహాముత్తారం మండల ప్రజలు మాత్రం ఓట్లు వేయాలి, మా చదువు కోసం మీ కాల కడబడాలనా? ఇదా మీ కాంగ్రెస్ పార్టీ యొక్క బుద్ధి అని చెప్పి మేము ఇవాళ అడుగుతాను. మీ కొడుకులు అమెరికాలలో చదవాలి, మీ తమ్ముళ్ళు అమెరికాలలో చదవాలి, మా బిడ్డను మాత్రం కనీసం మా మండలంలో పాడుపడ్డ బంగ్లాలలో 40 సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నారు. అయినా మీకు సిగ్గనిపించకుండా అర్ధరాత్రికి రాత్రి ఏదో పోయినట్టు మీరు ఇవాళ మా పిల్లల్ని, మా బీసీ హాస్టల్ను అక్కడికి తరలించమనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. భజన చేసే, జెండా మోసే ఇక్కడ నాయకులకు నేను సవాల్ విసురుతా. మీకు దమ్ముంటే, మీ అధికార పార్టీలో మీ నాయకులకు దమ్ముంటే మీ నాయకుని జెండా మోసుడు కాదు, మీ నాయకుని భజన చేసుడు కాదు, బీసీ హాస్టల్ కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన ఎన్ని రోజులలో చేస్తారో నాకు చెప్పాలి అని చెప్పి నేను బీజేపీ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీ మంత్రి మైకు దొరికితే నా పేద ప్రజలు అని అంటాడు. మొన్న కస్తూర్బా హాస్టల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు, పోయిన సంవత్సరం వచ్చినప్పుడు ఏమన్నాడా మీ మంత్రి? ఏమన్నాడు గుర్తులేదా మీకు? పేద ప్రజలు చదువుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇదేనా మా భవిష్యత్తు మంచిగా ఉండేది? మాటల వరకే మీ మంత్రి. మీకు దమ్ముంటే మీ మంత్రితోని ఈ బీసీ హాస్టల్ నిర్మాణానికి సంబంధించిన కొత్త భవనం నిర్మాణం చేయాలని చెప్పి నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని, అధికార పార్టీని, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులను కూడా నేను సవాల్ విసురుతాను. మీకు సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీడీసీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్ల వరకు మాత్రమే ఈ పేద ప్రజలు గుర్తుకొస్తారు తప్ప మా భవిష్యత్తు ముందుకు పోవాలనే ఉద్దేశం మీకు ఎలాంటి గుర్తుకు రాదని చెప్పి
మేము అడుగుతా ఉన్నాం. ఒకటే విషయం, ఆ బీజేపీ మండల కమిటీ నిర్ణయం తీసుకున్నది ఆల్రెడీ. వస్తే బీసీ హాస్టల్, పోతే మండల బీజేపీ నాయకులు జైల్లోకి పోతామా, పోతే ఏడికైనా రోడ్డు మీద ధర్నాలు చేస్తామా, మేము ఏడికైనా సిద్ధమే అని చెప్పి మా మండల కమిటీ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. మేము దాని విధంగా కూడా మేము సవాల్ విసురుతున్నా. మా మండల కమిటీ ఇవాళ నా ద్వారా నేను సవాల్ విసురుతున్నా. 48 గంటలు సమయం ఇస్తున్నా మంత్రి గారు. మా బీజేపీ మండల కమిటీ నుంచి 48 గంటలు మీకు సమయం ఇస్తూ ఉన్నాం. కొత్త భవన నిర్మాణానికి మీరు ఆర్డర్ వేసి రిలీజ్ చేయాలి. 100% ఇది ఖచ్చితంగా కొత్త భవన నిర్మాణం జరగాలి. అదేవిధంగా మీరు కాటారం మండల కేంద్రానికి తరలించిన విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడున్న ఏదైతే అవైలబుల్ ఉన్న బిల్డింగ్లో మీరు పెట్టి 48 గంటలలో మీరు భవన నిర్మాణానికి ఆర్డర్లు శాంక్షన్ చేయాలి. అదేవిధంగా విద్యార్థులను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడైతే సౌలత్ మా అన్న సడలనే చెప్పినట్టు ఎక్కడైతే వీలుంటుందో ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకురావాలి. లేకపోతే మహాముత్తారం బీజేపీ మండల నాయకుల నుంచి మీరు తట్టుకోలేని పోరాటాలు యుద్ధాలు జరుగుతాయని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ బీసీ హాస్టల్ తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ.